నమస్తే మంజునాథ్ సురేష్ గారు. నా పేరు వాసు అండి. మీ గురించి వేరే వాళ్ళు ఎవరో తెలిస్తే సాయం చేస్తారని, దుబాయ్ వచ్చి ఇబ్బంది పడ్డ వాళ్ళకి సాయం చేస్తారని తెలిసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కోసమని మేము వీడియో చేస్తున్నామండి. మేము గత 20 రోజుల నుంచి చాలా మా కంపెనీ తరఫు నుంచి కానీ, మా హరిబాబు తరఫు నుంచి కానీ, మమ్మల్ని ఇక్కడ పంపుల తరఫు నుంచి కానీ చాలా ఇబ్బంది పడుతుందండి. పూటకి తినలేక తిప్పలేక అలాగే రూమ్లో పడి రొట్లు తిని ఆటలు తిని తింటా బతుకుతున్నానండి. ఇన్ని రోజులు తిని మా కంపెనీ వాడు కూడా మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు. ఆ విషయం మీద బాగా ఇబ్బంది పడి మా ఇంటికి కూడా ఫోన్ చేసి మమ్మల్ని పంపించిన వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళు ఏది కూడా కనీసం కూడా రెస్పాండ్ అవ్వట్లేదండి. వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా మమ్మల్ని ఏం చేయట్లేదు. కనీసం ఇది ఎలా ఉంది ఏంటి అని అడిగినోడు కూడా లేదండి. మేము అక్కడ రోడ్లు అంటే తిరుగుతా ఎవరో అడిగి ఇలాగ మీ గురించి తెలిసిందండి. మీ గురించి తెలియగానే మీ నెంబర్ కోసం నేను చాలా ట్రై చేసి ఒక గురించి ఒకరి దగ్గర దొరికితే ఆ నెంబర్ నుంచి మీకు ఫోన్ చేద్దామంటే ఇక్కడ డైరెక్ట్ వీడియో చేసి మాట్లాడుతున్నాము. ఫోన్ కన్నా ఈ వీడియో చూసిన తర్వాత మీతో మాట్లాడదామని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇవాళ నిన్న సాయంత్రం మమ్మల్ని కట్టుకట్టింది ఒకేసారి అందరినీ రూమ్ నుంచి బయటకు తింటేసాడండి. బయటకు తింటేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియక రమ్మలో కూర్చున్నామండి. ఇవాళ మమ్మల్ని మా పక్కన చూసిన వాళ్ళు ఎంప్లాయీ ఎంతసేపు నుంచుంటారో ఇలా రండిరా కాసేపు ఇక్కడ నుంచోండి, ఎవరన్నా వస్తే అప్పుడు వాళ్ళు చూసుకుంటారు కదా మిమ్మల్ని అని మమ్మల్ని లోపలికి తీసుకొచ్చారండి. ఎవరో తమిళోడు అండి. ఆడు మాకు సంబంధించిన రాష్ట్రం కాదు, మాకు సంబంధించిన ఊరోడు కూడా కాలేదు. ఆడికి మమ్మల్ని చూసి జాలి కలిగింది కానీ మా తమ్ముడికి కానీ మమ్మల్ని పంపించినోడికి కానీ ఎవరికి జాలి కలగలేదు. ఇక్కడ మేము ఎలా ఉంటామంటే అది మేము చెప్పలేమండి. మా బాధలో అయ్యి మేము చెప్పలేము. ఆ విషయం మీద మంజునాథ్ గారు మీరు